సముద్రంలో చిన్న చేపని పెద్ద చేప మింగేస్తుంది. దాన్ని ఎవరైనా తప్పంటారా? దాన్ని ఎవరైనా క్వెషన్ చేస్తారా? ఆ పెద్ద చేపని ఎవరైనా పనిష్ చేస్తారా? నో. దట్ ఈస్ ద లా ఆఫ్ ఫిష్. మత్స్య న్యాయ. అదే మన సమాజానికి వస్తే ఒక చట్టం, ఒక పోలీస్, ఒక రాజు, ఒక వ్యవస్థ లేకపోతే బలవంతుడు కూడా బలహీనుడిని అలాగే ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు. సో దీన్నే మనం మత్స్య న్యాయ లేదా లా ఆఫ్ ఫిష్ అంటాం. సముద్రంలో అది పర్ఫెక్ట్లీ ఓకే, మరి సొసైటీలో అబ్సల్యూట్లీ నాట్ ఓకే. అందుకోసమనే టు ప్రివెంట్ దిస్ కేఓస్, అంటే ఈ గందరగోళాన్ని, ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ని ప్రివెంట్ చేయడం కోసం మనకి స్టేట్ అనే వ్యవస్థ అవసరం అవుతుంది. రాజు అనే వ్యక్తి అవసరం అవుతాడని చెప్పేసి మనుస్మృతిలో చెప్పడం జరిగింది. ఈ రాజుని, ఈ స్టేట్ని బ్రహ్మదేవుడు క్రియేట్ చేశాడని ఆయన చెప్పారు. సిమిలర్గా కౌటిల్య కూడా లా ఆఫ్ ఫిష్ గురించి లేదా మత్స్య న్యాయ గురించి మాట్లాడతారు. అయితే కౌటిల్య రాజుని, స్టేట్ని దేవుడు సృష్టించాడు అని చెప్పకుండా ప్రజలే ఏర్పాటు చేసుకుంటారు ఫర్ దేర్ ఓన్ ప్రొటెక్షన్ అని చెప్పేసి చెప్తారు.